బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తన పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు. ఏడాదిన్నర తరువాత తాను మళ్లీ పాదయాత్ర చేపడతాను అని, అప్పటి వరకు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటాను అని జగన్ ప్రకటించారు. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటానికి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో నేరుగా భేటీ అవుతాను అని స్పష్టం చేశారు ఆయన. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఈ ప్రభుత్వానికి మిగిలింది కేవలం 2 బడ్జెట్లేనని, ఆ తర్వాత ప్రజలే తీర్పు చెబుతారు అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని, ప్రభుత్వంపై గళం విప్పితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని జగన్ మండిపడ్డారు. జగన్ చేసిన ఈ ప్రకటనతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటే అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే, ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో, అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి, ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో, అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి, మరోవైపున ఈయన చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి. ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి.
ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూళ్ళు అయితే కలకలలాడుతూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి. చూస్తా చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటే అయిపోయేట్టుగా అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు. జగన్ ఏడాదిన్నర తర్వాత మరోసారి పాదయాత్ర పేరుతో నిరంతరం జనంలో ఉండబోతున్నారు. ఈ ఏడాదిన్నర కూడా జనంతోనే ఉంటాను, జనం కష్టాలు తెలుసుకుంటూ ఉంటాను అని జగన్ చెబుతున్నారు. అప్పట్లో జగన్ ఓదార్పు యాత్ర చేశారు. ఈసారి రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తాను అని జగన్ చెబుతూ ఉన్నారు. పాలన మానేసి కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది అని జగన్ అంటూ ఉన్నారు. సో ఏడాదిన్నర తర్వాత జగన్ పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు. జగన్ పాదయాత్రను ఏడాదిన్నర తర్వాత ప్రారంభిస్తాను అని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఇప్పటి నుంచే కనిపిస్తుంది. జగన్ ఏడాదిన్నర తర్వాత నేను పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉంటాను అనగానే అప్పటికే అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది అని జగన్ అంటూ ఉన్నారు. అప్పట్లో పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసినప్పటి దృశ్యాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. సో ఏడాదిన్నర తర్వాత జగన్ పాదయాత్ర ఏ విధంగా ఉండబోతోంది అని ఇప్పటి నుంచే వైసీపీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. జగన్ ఏడాదిన్నర తర్వాత పాదయాత్రతో ప్రజల్లో ఉంటాను అని చెప్పడంతో వైసీపీ నేతల్లో ఆనందం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, గతంలో జగన్ ఓదార్పు యాత్ర పేరుతో ప్రజల్లో ఉన్నారు, పాదయాత్ర చేశారు. సో ఈసారి ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించిన తర్వాత వైసీపీ నేతల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఈ ఏడాదిన్నర జగన్ ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్ తర్వాత 2017 ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర చేశారు. 2017 నవంబర్లో ఆ యాత్ర ప్రారంభమై 2019 వరకు యాత్ర సాగింది. ప్రజల్లో ఉంటూ ఆ యాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా తిరిగి అధికారంలోకి జగన్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ని జగన్ నమ్ముకున్నట్టుగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఏడాదిన్నర తర్వాత అంటే వచ్చే ఏడాది 2027 జూన్ తర్వాత ఏ క్షణమైన పాదయాత్ర ఉండబోతుందంటూ ఇప్పటికే జగన్ సంకేతాలు ఇచ్చారు. స్వయంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుల సమావేశంలో అంశాన్ని ప్రస్తావించారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ఉంటుంది, ప్రజల్లో ఉంటాను, ప్రజలతోనే ఉంటానని చెప్పారు. కాబట్టి 2019 ముందున్నటువంటి సినారియోని రిపీట్ చేయాలని జగన్ భావిస్తున్నారు. 2019లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అదే ఫలితాలు 2029లో కూడా రాబోతున్నాయంటూ జగన్ తన కార్యకర్తలకు నేతలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా పాదయాత్రలు చేసినటువంటి అందరు నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ రెండోసారి పాదయాత్రలు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్ ఆ సెంటిమెంట్ నిజం చేసుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఒకవైపున కూటమిలో నేతలు అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ పదే చెప్తున్నారు 15 ఏళ్ల పాటు కూటమి అధికారం ఉండబోతుంది, ఖచ్చితంగా ఉంటుందని చాలా బలంగా చెబుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో ఉంటాను, తిరిగి అధికారంలోకి వస్తాను, 3 ఏళ్లు వెయిట్ చేయండి, 3 ఏళ్ల తర్వాత తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందంటూ కార్యకర్తలకు నేతలకు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు పాదయాత్ర అనే సెంటిమెంట్ని రిపీట్ చేయాలని జగన్ భావిస్తున్నారు. వాటితో పాటు ఇంకొక కామెంట్ కూడా జగన్ ఈ సందర్భంగా చేశారు. పాదయాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. కానీ ఇంకొకటి పార్టీకి సంబంధించిన నేతలతో ఇప్పటివరకు అంటే ఈ ఏడాదిన్నర దాదాపు 2 సంవత్సరాల వరకు అవుతుంది, పెద్దగా ఇంటరాక్షన్ అనేది లేదు. నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు పెద్దగా సమీక్షలు జరపలేదు. కేవలం రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మాత్రమే సమావేశాలు జరిపినటువంటి జగన్ ఇప్పుడు రీసెంట్గా ఈరోజు ఏలూరు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇక రాబోయే రోజుల్లో ప్రతి వారం ఒక్కొక్క నియోజకవర్గం నేతలతో సమావేశం అవుతాను, పార్టీని బలోపేతం చేయడంతో పాటు 2029 ఎన్నికలకు సన్నద్ధం చేస్తానంటూ జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వాటితో పాటు గతంలో
తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి పథకాలు, సంక్షేమం, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి కూడా ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. గతంలో పలవా పెడితే ఇప్పుడు చంద్రబాబు బిర్యానీ పెడతారని ప్రజలు అనుకున్నారు, కానీ పలవా లేదు, బిర్యానీ రెండు లేకుండా ప్రజలు అల్లాడిపోతున్నారంటూ జగన్ ఈ సందర్భంగా చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు శాంతి భద్రత కూడా రాష్ట్రంలో క్షీణించాయి. ఈ 4 రంగాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ జగన్ ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా కార్యకర్తల్లో జోష్ నింపే విధంగా ఈ రోజు జగన్ ప్రసంగం సాగిందని చెప్పాలి. ముఖ్యంగా పాదయాత్ర అనే అంశం ఖచ్చితంగా అటు కార్యకర్తలకి, ఆ పార్టీ నేతలకి ఖచ్చితంగా జోష్ ఇచ్చే అంశం. ఎందుకంటే ప్రజల్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది. 2029 ఎన్నికలకు సన్నద్ధం అవుతారనే భావనలో కార్యకర్తలు, నేతలు ఉన్నారు. రోహిత్. రైట్ రాజేష్, మొత్తానికి జగన్ పాదయాత్ర చేయబోతున్నాను అనే సంకేతాలు పార్టీ క్యాడర్కి ఇచ్చేశారు. 1.5 తర్వాత ఆయన పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉంటాను అని చెప్పారు. సో పాదయాత్రలో ముఖ్యమంత్రి అభ్యర్థులకు పాదయాత్రలు కలిసి వచ్చే, పీఎం అభ్యర్థికి పాదయాత్ర కలిసి రాకపోయినా పాదయాత్రలు అనేది మాత్రం ఒక సెంటిమెంట్గా మారింది. మరి చూద్దాం 1.5 ఏడాది తర్వాత జగన్ చేపట్టబోయే పాదయాత్ర ఏ విధంగా ఉంటుందో, అప్పటి ఎజెండా ఏ విధంగా ఉంటుందో. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే, ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే, ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది.